Okay, good morning students. Before class we are discuss about the digestion గురించి డిస్కస్ చేసాం. What is the digestion or what is the meant by digestion అంటే కనుక digestion is the breaking up a complex substances అంటే big molecules ఉన్నటువంటి big గా ఉన్నటువంటి any substance like a stone అవ్వచ్చు లేకపోతే whatever it may be anyone అంటే ఆ big substances are breaking into or breaking up a complex substances into a simple and food is and simple substances గా బ్రేక్ చేయడాన్ని ఏమంటారు మా డైజెషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. విత్ హెల్ప్ ఆఫ్ ఏ ఎంజైమ్స్ వేడి యొక్క సమక్షంలో జరుగుతుందంట, ఎంజైమ్స్ యొక్క సమక్షంలో జరుగుతుందని మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద సాఫ్ట్ స్లెమీ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కైమ్ అని డిస్కస్ చేసాం. అలాగే ద రింగ్ లైక్ మజిల్స్ ఆఫ్ ప్రజెంట్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ పైలోరిక్ స్ప్లిక్టర్ అని కూడా మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అయితే ద రింగ్ లైక్ మజిల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పైలోరిక్ స్ప్లిక్టర్. అంటే ఈ పైలోరిక్ స్ప్లిక్టర్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒక రింగ్ లైక్ మజిల్స్ లాగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సినిమా the sphincter are responsible for regulating the opening of the passage food material may be passed into the small intestine. అంటే ఈ పైలోరిక్ స్ఫింక్టర్ లో ఏమవుతుందంట రెగ్యులేటింగ్ ద అప్ అండ్ డౌన్స్ అంటే రెగ్యులేటింగ్ ద ఫుడ్ మెటీరియల్ regulating the food material to passage food material may be passed into the small intestine. Generally small intestine ఎక్కడికి చేరుతుందంట ఈ రింగ్ లైక్ మజిల్స్ ఆర్ ప్రజెంట్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పైలోరిక్ స్ఫింక్టర్. ద పైలోరిక్ స్ఫింక్టర్ రెగ్యులేటింగ్ ద ఫుడ్ మెటీరియల్ పాసెస్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. ఎక్కడ చేరుతుందండి? స్మాల్ ఇంటెస్టైన్లో చేరడం అనేది జరుగుతుందండి. అంటే ఈ పైలోరిక్ స్ఫింక్టర్ తర్వాత మనం వేవ్ లైక్ మూమెంట్స్ ఆర్ ప్రజెంట్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పెరిస్టాలిక్ మూమెంట్స్ అన్నాం. పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి ఎక్కడ జరుగుతాయండి? ఫుడ్ ఎలిమెంటరీ కెనాల్ అంటే ఫుడ్ అనేటువంటిది పాస్ అయ్యేటువంటి కెనాల్లో అక్కడ నుంచి మనకు వేవ్ లైక్ మూమెంట్స్ అనేవి వేవ్ లైక్ అంటే అలల్లాగా మనకి మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం పెరిస్టాలిక్ మూమెంట్స్ ఏమని పిలుస్తామండి? పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి ఓషోఫాగస్లో స్టమక్ వరకు జరగడం అనేది జరుగుతుంది. ద పైలోరిక్ స్ఫింక్టర్ ద రింగ్ లైక్ మజిల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పైలోరిక్ స్ఫింక్టర్. ద పైలోరిక్ స్ఫింక్టర్ ఆర్ రెగ్యులేటింగ్ ద ఫుడ్ మెటీరియల్ ఆర్ పాసెస్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ఎక్కడ పాస్ చేస్తుందంటే స్మాల్ ఇంటెస్టైన్ ఎట్ ఏ టైం. ఆ టైంలో మనకి ఎక్కడికి పంపిస్తూ ఉంటుందంటే ఒక టైంకి మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి పంపించడం అనేది జరుగుతుందండి. పైలోరిక్ స్ఫింక్టర్. అయితే ఈ పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి ఎలా జరుగుతాయో చూడండి. Peristaltic wave. Bolus. Oshophagus peristaltic movements. Oshophagus stomach. మనం చెప్పుకున్నాం డైజెషన్ అంటే కనుక వన్స్ అగైన్ రిపీటెడ్ మా డైజెషన్ మీన్స్ ద బ్రేకింగ్ అప్ ఏ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింపుల్ అండ్ ఫుడ్ మెటీరియల్ ఆర్ పాసెస్ ఇంటూ ద సింపుల్ సబ్స్టెన్సెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ డైజెషన్. విత్ హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ యొక్క సమక్షంలో మనకి డైజెషన్ అనేటువంటి జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ద పెరిస్టాలిక్ మూమెంట్స్. వాట్ ఇస్ ద పెరిస్టాలిక్ మూమెంట్? ద వేవ్ లైక్ మూమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ food canal like a alimentary canal or esophagus and like a stomach
వీటిలో మనకి వేవ్ లెంత్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ పెరిస్టాలిక్ మూమెంట్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ద రింగ్ లైక్ మజిల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ pyloric sphincter. Okay, next one వచ్చేసి వాట్ ఈజ్ ఏ కైమ్. ద సాఫ్ట్ స్లిమీ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కైమ్. అంటే ఒక సాఫ్ట్ స్లిమీ సబ్స్టాన్స్ అంటే ఒక సాఫ్ట్గా కొంచెం మెత్తగా అయ్యి కొంచెం జారుడు స్వభావం కలిగినటువంటి సబ్స్టాన్స్ ఏమని పిలుస్తారమ్మా అంటే కైమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే యు ఆర్ టేకింగ్ ద ఫుడ్ మెటీరియల్ హ్యావ్ యాడెడ్ ఫర్ ద సమ్ సలైవా. హౌ మెనీ pairs of salivary glands are present? There are the 3 pairs of salivary glands are present అని చెప్తున్నాం కదా. In case any substance, any type of food material you are observing and watching on the time, you have some saliva is produced like a pickles, like a mango pickle or a gooseberries. ఇలాంటివన్నీ కనుక చూసాం అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది సలైవా అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. బికాస్ దట్ ఐ హ్యావ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఆఫ్ ఫుడ్. యూ హ్యావ్ ఈటింగ్ ఫర్ ద ఇంట్రెస్టింగ్, యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ఎనీ టైమ్ యూ ఆర్ ఈటింగ్ ఫర్ ద ఫుడ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ యూ ఈట్. ఐ హ్యావ్ ఈజీలీ డైజెషన్. అంటే మనం ఎప్పుడైతే ఇష్టంగా తింటామో ఫుడ్ అనేటువంటిది ఈజీగా డైజెషన్ అవ్వడం అనేది జరుగుతుంది. బికాస్ ద సలైవా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ mouth that have mixed with a food material. That's why the chyme means the small slimy substance. అంటే ఒక సాఫ్ట్గా ఉన్నటువంటి స్లిమీ సబ్స్టాన్స్ని మనం కైమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీ హ్యావ్ ఇంట్రెస్టెడ్, యు ఆర్ ఈటింగ్ ఆన్ ద టైమ్, ఎవ్రీ ఫుడ్ ఐటమ్ యు ఆర్ ఈటింగ్ ఆన్ ద టైమ్ మస్ట్ షుడ్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఈట్. ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్గా ఈట్ చేసి తింటూ ఉంటామో అవి ఆటోమేటిక్గా డైజెషన్ అవుతూ ఉంటాయి. మీరు ఈ ఇష్టం లేకుండా కనుక ఈ కర్రీస్ ఐ డోంట్ లైక్ అట్లా మనం ఏవైతే ఇష్టం లేకుండా తీసుకుంటూ ఉంటాం ఫుడ్ మెటీరియల్ అవి మనకి డైజెషన్ అనేటువంటిది అన్డైజెస్టెడ్గా అయిపోయి ట్రబుల్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాగే ద సాఫ్ట్ స్లిమీ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కైమ్. ఏంటండి ద సాఫ్ట్ స్లిమీ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కైమ్ దట్ హ్యావ్ ద స్ప్రింగ్ లైక్ మజిల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ పైలోరిక్ స్ఫింక్టర్. ద పైలోరిక్ స్ఫింక్టర్ రెగ్యులేటింగ్ ద పాసెస్ ఇన్ టు ద ఫుడ్ మెటీరియల్ ఇన్ ఏ స్మాల్ ఇంటెస్టైన్ ఎట్ ఏ టైమ్. అయితే ఈ స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చే పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి ఇలా ఫుడ్ కెనాల్ అనేటువంటి ఉంటుంది. దానిలో కొన్ని అలల్లాగా మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని పెరిస్టాలిక్ వేవ్ అనే పేరుతో పిలుస్తారు. బోలస్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ అనేటువంటిది ఇలా ఒక జారుడు స్వభావం లాగా ఫామ్ అవడం అనేది జరుగుతుంది. దాన్ని మనం బోలస్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ ఈషియోఫాగస్ అండ్ స్టమక్. ఇలా మనకి కొన్ని వేవ్ లైక్ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ద పెరిస్టాలిక్ మూమెంట్స్ ఇన్ ఏ స్టమక్. The small intestine is a the small intestine is a longest part of the alimentary canal. Alimentary canal. The small intestine is the longest part of the alimentary canal. Small intestine వచ్చేటప్పటికి మన బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్లో కంటే మన బాడీలో ఉన్నటువంటి మనకి ఈషియోఫాగస్ ఉంది, అలాగే ఎలిమినేటరీ కెనాల్ ఉంది, అలాగే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్ ఇలా ఉన్నాయి కదండి. ద స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమినేటరీ కెనాల్. ఎలిమినేటరీ కెనాల్లో బిగ్గా ఉన్నటువంటి సైజు ఉన్నటువంటిది ఏంటిదమ్మా అంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇట్ ఇస్ ద సైట్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇట్ ఈస్ సైట్ ఫర్ ద digestion of carbohydrates, proteins and fats. Carbohydrates, proteins and fats. Okay, it is the site for the digestion of carbohydrates, proteins and fats. Okay, and it is receive the secretion of secretion of liver, pancreas for this purpose.
the juice, this juice gradually, this juice gradually, this juice gradually to basic or alkaline, alkaline 1. Okay, Seema, the small intestine is the longest part of the eliminatory canal. ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేటువంటిది ఎలిమినేటరీ కెనాల్ వచ్చేటువంటి ఒక బిగ్ సైజ్ లో ఉన్నటువంటి పార్ట్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద సైట్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ద, అంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తూ ఉంటుందంట, ద కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, వీటన్నిటిని అదేం చేస్తుందంటే డైజెషన్ చేసేటువంటి పర్పస్ లో మనకు యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ రిసీవ్ ద సెక్రేషన్ ఆఫ్ లివర్ అండ్ ప్రాంకియాస్, అంటే లివర్ కానీ ప్రాంకియాస్ కానీ యాజ్ యూజువల్గా దాని యొక్క వర్క్స్ అనేవి అది చేయడానికి కూడా మనకి ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేటువంటిది యూజ్ అవ్వడం జరుగుతుంది. దిస్ జ్యూస్ గ్రాడ్యువల్లీ టు బి ఏ బేసిక్ ఆర్ ఏ ఆల్కలైన్ నేచర్. అయితే బేసిక్ అంటే ఏంటండి, ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ అంటాం కదా, ఆ బేసిక్ నేచర్ని కలిగి ఉన్నది. అలాగే ఆల్కలైన్ 1 అంటే ఇది ఫిజిక్స్లో మీకు వస్తుంది కదండి. బేసిక్ నేచర్ అంటే 7 to 14 బిలో ఉంటే ఎసిడిక్ నేచర్ అని, 7 బిలో ఉంటే ఎసిడిక్ అని, 7 to 14 బిలో ఉంటే బేసిక్ అని సంథింగ్ ఉంటుంది కదండి pH వాల్యూ. దాన్ని బట్టి ఈ జ్యూస్ కూడా, దీని యొక్క జ్యూస్ కూడా మనకి ఏ నేచర్ని కలిగి ఉంటుందంట, బేసిక్ అండ్ ఆల్కలైన్ నేచర్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫ్యాట్స్ ఆర్ digested by fats are digested by converting them into a small globulus, Fats are digested by converting them a small globulus like forms by the help of the bile juice. Bile juice have no enzymes. Bile juice లో దొరికి ఎలాంటి ఎంజైమ్స్ అనేవి ఉండవు. Secreted from liver. Okay, secreted from liver. This process is called emulsification. Okay, Seema, the fats are digested by converting them in a small globulus help of a bile juice. అంటే ఈ ఫ్యాట్స్ ఏది డైజెషన్ చేస్తూ ఉంటుందంట, విత్ హెల్ప్ ఆఫ్ ఏ బెయిల్ జ్యూస్. అంటే ఏం చేస్తుందంటే కన్వర్టింగ్ దమ్ ఇన్ ఏ, అంటే ఈ ఫ్యాట్స్ని ఎలా చేంజ్ చేస్తుందంట, స్మాల్ గ్లోబులస్, అంటే ఒక బిగ్ సబ్స్టాన్స్ ఉందండి. ఆ బిగ్ సబ్స్టాన్స్ని ఏం చేస్తే ఇన్కేస్ ఒక గీ ప్యాకెట్ ఉంది, గీ ప్యాకెట్ బాగా గట్టిగా స్టోన్ లాగా తయారైన గీ ప్యాకెట్ ఉందండి. దాన్ని మనం కొంచెం ఓపెన్ చేసి ఒక బౌల్లో వేసి దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, స్మాల్ మాలిక్యూల్స్గా విడగొట్టడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్యాట్ అనేటువంటిది అంటే గీని మనం ఫ్యాట్స్ కింద చెప్పుకుంటాం. ఆయిల్స్, గీస్, వీటన్నిటి కూడా ఫ్యాట్ సబ్స్టాన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ ఫ్యాట్లో ఉన్నటువంటి ఈ ఫ్యాట్ని ఏం చేస్తుందంటే స్మాల్ గ్లోబులస్, అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్గా విడగొట్టడం జరుగుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ ఏ జ్యూస్ అంట, బెయిల్ జ్యూస్ అనేటువంటిది. కన్వర్టింగ్ ఫ్యాట్స్ ఆర్ డైజెస్టెడ్ ఇన్ ఏ కన్వర్టింగ్ దమ్ ఇన్ ఏ స్మాల్ గ్లోబులస్ బై ద హెల్ప్ ఆఫ్ ఏ బెయిల్ జ్యూస్ సెక్రెటెడ్ ఫ్రమ్ ద లివర్. బెయిల్ జ్యూస్ని ఏది ప్రొడ్యూస్ చేస్తుందంట, బెయిల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేసేటువంటి సెక్రెటెడ్ చేసే ఆర్గాన్ ఏంటమ్మా అంటే లివర్ ఏం చేస్తుందంటే బెయిల్ జ్యూస్ని సెక్రెట్ చేస్తుంది. అంటే బెయిల్ హార్మోన్ బెయిల్ జ్యూస్ని సెక్రెటెడ్ టు ద లివర్ అనేటువంటిది బెయిల్ జ్యూస్ని సెక్రెట్ చేస్తుంది. అదేం చేస్తుందంటే ఫ్యాట్స్ మీద వర్క్ చేస్తుంది. ఫ్యాట్స్ ఆర్ digested into the converting them in a small globulus. This process called as a emulsification. One more questions అడుగుతాడండి. What is the emulsification? లేదా define emulsification అని అడుగుతాడు.
Fats are digested in a converting them into small globules with the help of a bile juice with secreted in a liver. This process called as a emulsification. What is meant by emulsification means the fats are digested in a converting them into a small globules with the help of a bile juice and secreted from by the liver. ఏది secrete చేస్తుంది bile juice ని? లివర్ సెక్రెట్ చేస్తుంది. దిస్ ప్రాసెస్ కాల్డ్ as emulsification అంటారు. ద బేల్ జ్యూస్ హ్యావ్ ఏ నో ఎంజైమ్స్. బేల్ జ్యూస్ లో వచ్చేటికి ఎలాంటి ఎంజైమ్స్ కూడా ఉండవు. మనకి ఇప్పుడు ఎంజైమ్స్ ఉన్నాయి, పెప్సిన్, ట్రిప్సిన్, లైపేజ్, సుక్రేజ్ అని ఇలా ఎంజైమ్స్ ఉన్నాయి కదండి. అలాంటి ఎంజైమ్స్ ఏవి కూడా ఈ బేల్ జ్యూస్ లో ఉండడం అనేది జరగదు. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, దిస్ ప్రాసెస్ కాల్డ్ as emulsification అంటారు. ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ secreted from bile. Pancreatic juice secreted from pancreas. ఈ pancreatic juice ని secrete చేసేటువంటిది ఏంటిదండి? pancreas. you know in a pancreas leaf like structure లాగా ఉంటుంది. మనం ఒక లీఫ్ లాగా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడంటే స్టమక్ యొక్క కింది భాగంలో మనకు ఒక లీఫ్ లాంటి నిర్మాణం లాగా కనబడుతూ ఉంటుంది. దీన్ని ప్రాంకియాస్ అంటారు. ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రెటెడ్ ఫ్రమ్ ద ప్రాంకియాస్ నుంచి మనకు ప్రాంక్రియాటిక్ జ్యూస్ అనేటువంటి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఎంజైమ్స్ కంటైన్ ఎంజైమ్స్ like trypsin for carrying on the process of digestion. Trypsin carrying on the process of digestion of proteins and lipase for fats. Carrying the digestion of proteins. ఈ trypsin అనేటువంటి దేని మీద వర్క్ చేస్తుందంటే ప్రోటీన్స్ మీద వర్క్ చేస్తుంది. ప్రోటీన్స్ carrying the digestion of the proteins and lipase for fats. Okay, lipase for fats. Okay, Seema, the fats are digested in a converting them into small globules with help of a bile juice secreted from the liver. This process is called as emulsification. Next one is pancreatic juice. The pancreatic juice are secreted by the pancreas with the help of the contained enzymes trypsin. The trypsin acting as a ప్రోటీన్స్. దేని మీద వర్క్ చేస్తుందా? ఈ ట్రిప్సిన్ అనేటువంటిది ప్రోటీన్స్ మీద వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ప్రోటీన్స్ మీద వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఫ్యాట్స్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి walls of the small intestine secreted walls of the small intestine juice intestine secreted intestinal juice called succus andricus. Succus andricus. What is the succus andricus means? The walls of the small intestine are releasing to the intestinal juice. Okay, the walls of the small intestine యొక్క గోడల నుంచి మనకి ఒక జ్యూస్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ జ్యూస్ ఏంటమ్మా అంటే ఇంటెస్టినియల్ జ్యూస్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమని పిలుస్తారన్నమాట? సక్కస్ ఆండ్రికస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే ద వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ హ్యావ్ ఏ వన్ టైప్ ఆఫ్ జ్యూస్ ఆర్ రిలీజింగ్. దట్ జ్యూస్ నేమ్ వచ్చేటప్పుడు మనం ఇంటెస్టినియల్ జ్యూస్. దిస్ ఈజ్ కాల్డ్ సక్కస్ ఆండ్రికస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. విచ్ క్యారీ the process of further that small molecules of proteins
that small molecules of proteins ఇది స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్స్ మీద వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. బ్రేకింగ్ డౌన్ టు ద ఫర్దర్ బ్రేకింగ్ డౌన్ టు ద small molecules okay, small molecules. Okay, the process of further that small molecules of proteins breaking down to the smaller molecules. And ఇది ఎలా చేస్తుందా, బిగ్గా ఉన్నటువంటి సబ్స్టెన్స్ అంటే the walls of the small intestine are releasing to the intestinal juice. The intestinal juice is called succus centricus. The process of further that small molecules of proteins breaking down to the smaller molecules. ఎలా చేస్తుందంట, స్మాల్ మాలిక్యూల్స్గా ఉన్నటువంటి ప్రోటీన్స్ని వెరీ స్మాలర్ మాలిక్యూల్స్గా డివైడ్ చేయడం అనేది చేస్తుంది. కాబట్టి దీన్ని సక్కస్ యాంట్రికస్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డైజెస్టివ్ ఎంజైమ్స్. అయితే మనం టుడే క్లాస్లో వచ్చేటప్పటికి ఏం డిస్కస్ చేసామండి, డైజెషన్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, టుడే క్లాస్ వచ్చేటప్పటికి ఏం డిస్కస్ చేసామండి, డైజెషన్ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఈస్ మైండ్ బై డైజెషన్? Digestion, breaking up a complex substances to simple inorganic ones is called as a, with the help of enzymes is called as a digestion అని చెప్పుకున్నాం. బాడీకి కైమ్ అంటే ద సాఫ్ట్ స్లెమీ సబ్స్టెన్స్ is called as a కైమ్ అని చెప్పుకున్నాం. అలాగే వాట్ ఈస్ ద పెరిస్టాలిక్ మూమెంట్స్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద పెరిస్టాలిక్ మూమెంట్స్ అని కనుక మనం డిస్కస్ చేస్తే ద వేవ్ లైక్ మూమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద ఇషియోఫాగస్ అరే స్టమక్ అండ్ ఎలిమినేటరీ కెనాల్ is called as a వేవ్ లైక్ మూమెంట్స్ is called as a పెరిస్టాలిక్ మూమెంట్స్ అని చెప్పుకున్నాం. అలాగే పైలోరిక్ స్ఫింక్టర్ వచ్చేటప్పటికి ద రింగ్ లైక్ మజిల్స్ is called as a పైలోరిక్ స్ఫింక్టర్. ద పైలోరిక్ స్ఫింక్టర్ ఆర్ ప్రాసెస్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. ద ఫుడ్ మెటీరియల్ ప్రాసెస్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్ అట్ ఏ టైం అని చెప్పుకున్నాం. దానిలో వచ్చేటికి మనకి ఇషియోఫాగస్లో ఎలా ఉంటుంది, పెరిస్టాలిక్ వేవ్ మూమెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే స్టమక్లో ఎలా ఉంటుందని మనం డయాగ్రామ్ ద్వారా చూసాం. నెక్స్ట్ మనం వచ్చేటి ద ఫ్యాట్స్ ఆర్ డైజెస్టెడ్ బై ద converting them to the small intestine. Small globules is called as a emulsification with the help of a bile juice and secreted to the liver అని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విత్ హెల్ప్ ఆఫ్ ద బైల్ జ్యూస్ హ్యావ్ నో ఎంజైమ్స్. బైల్ జ్యూస్లో ఎలాంటి ఎంజైమ్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం డిస్కస్ చేసిన వాటిలో నెక్స్ట్ వన్ ద ప్రాంక్రియాటిక్ జ్యూస్ ఆర్ సెక్రెటెడ్ ఫ్రమ్ ద ప్రాంక్రియాస్. ఈ ప్రాంక్రియాటిక్ జ్యూస్ అనేటువంటిది ఏ సెక్రెట్ చేస్తుంది, ప్రాంక్రియాస్ అనేటువంటిది మనకి ఈ ప్రాంక్రియాస్ అనేటువంటి ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఈ ప్రాంక్రియాస్ అనేటువంటిది మనకి ఎందులో ఉపయోగపడుతుందన్నమాట, విత్ ఎంజైమ్స్ క్యారింగ్ టు ద ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ దేని మీద వర్క్ చేస్తుందంట, ప్రోటీన్స్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అయితే లివర్ అనేటువంటిది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంట, లివర్లో వచ్చేటప్పటికి మనకి దేన్ని రిలీజ్ చేస్తుంది అంటే బెయిల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. బెయిల్ జ్యూస్ ఈ బెయిల్ జ్యూస్లో వచ్చేటప్పటికి నో ఎంజైమ్స్. ఈ బెయిల్ జ్యూస్ వచ్చేటప్పటికి నో ఎంజైమ్స్ సెక్రెటెడ్ బై ద లివర్. దిస్ ప్రాసెస్ని మనం వచ్చేటప్పటికి ఏమని పిలుచుకున్నామండి, లివర్ ప్రొడ్యూస్ చేసేటువంటి జ్యూస్ వచ్చేటప్పుడు బెయిల్ జ్యూస్ నో ఎంజైమ్స్. దిస్ ఈజ్ కాల్డ్ అదే ఏమని పిలుస్తాం, ఎమల్సిఫికేషన్. వాట్ ఈస్ meant by emulsification అంటే కనుక ద ఫ్యాట్స్ ఆర్ డైజెస్టెడ్ బై కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ద స్మాల్ globules with the help of a bile juice secreted by the liver. This process is called emulsification అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్రాంక్రియాస్ రిలీజ్ చేసేటువంటి జ్యూస్ వచ్చేటికి ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రెటెడ్ బై ద ప్రాంక్రియాస్ అండ్ ఏ ప్రాసెస్లో ఉపయోగపడుతున్నామంటే ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ని ప్రోటీన్స్ మీద వర్క్ చేసేలా చేస్తుంది. ట్రిప్సిన్ క్యారింగ్ ద ప్రోటీన్స్. నెక్స్ట్ వన్ వచ్చేటి లైపేజ్ అనేటువంటిది ఫ్యాట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద స్మాల్ ఇంటెస్టైన్. ద వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ హ్యావ్ ఏ
రిలీజింగ్ టు ద హార్మోన్ వచ్చి ఎంజైమ్ వచ్చేటికి ఇంటెస్టినల్ గ్లాండ్, ఇంటెస్టినల్ జ్యూస్ అనేటువంటి దేని ద్వారా రిలీజ్ చేస్తుంది, ఇంటెస్టినల్ గ్లాండ్ ద్వారా రిలీజ్ చేస్తుంది. ఇది దేని మీద వర్క్ చేస్తూ ఉంటుందమ్మా అంటే కనుక ప్రోటీన్స్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ప్రోటీన్స్ మీద వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, వన్స్ అగైన్ రిపీటెడ్ మా లివర్ డయాగ్రామ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి చూసినప్పుడు చూస్తారు కదండి. లివర్ యొక్క డయాగ్రామ్ అనేటువంటిది ఇలా ఉంటుందండి. లివర్ యొక్క డయాగ్రామ్ కనుక మీరు చూస్తే ద లివర్ ఈజ్ సెక్రెటెడ్ బై ద బైల్ జ్యూస్. ద బైల్ జ్యూస్ హ్యావ్ ఏ నో ఎంజైమ్స్. ద ఎమల్సిఫికేషన్ ప్రాసెస్లో మనకి ఈ లివర్ అనేటువంటి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏ ప్రాసెస్లో ఉపయోగపడుతుందండి? ఎమల్సిఫికేషన్ ప్రాసెస్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి లీఫ్. ఒక లీఫ్ లాంటి నిర్మాణాన్ని మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో చూసామండి. దీన్ని ప్రాంకియాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ప్రాంకియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ఏ జ్యూస్ని రిలీజ్ చేస్తుందండి? ప్రాంకియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. చూడడానికి ఇది ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని లీఫ్ లైక్ స్ట్రక్చర్తో ఉన్నటువంటి ప్రాంకియాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇదేమో లివర్, ఇదేమో ప్రాంకియాస్. ఈ ప్రాంకియాస్ అనేటువంటి ప్రాంకియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ ట్రిప్సిన్ యొక్క సమక్షంలో ప్రోటీన్స్ని మనకి ప్రోటీన్స్గా మాలిక్యూల్స్ని స్మాలర్గా డివైడ్ చేయడం అనేది చేస్తుంటుంది. నెక్స్ట్ లైపేజ్ అనేటువంటిది వచ్చిందండి. లైపేజ్ అనేటువంటిది ఫ్యాట్స్ మీద వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఫ్యాట్స్ యొక్క ఎమల్సిఫికేషన్లో వాటిలో మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్. ఈ లార్జ్ ఇంటెస్టైన్లో వచ్చేటప్పటికి లార్జ్ ఇంటెస్టైన్ ఈ లార్జ్ ఇంటెస్టైన్ కనుక చూస్తే కనుక ఈ లార్జ్ ఇంటెస్టైన్లో అంటే స్మాల్ ఇంటెస్టైన్ వరకు మనకి డైజెషన్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ అంతా కూడా ట్రాన్స్పిరేషన్ అంటే మనకి బ్లడ్లో కలవడం అనేది జరుగుతుంది. ఫుడ్ మెటీరియల్ యువర్ టేకింగ్ ద ఫుడ్ మెటీరియల్ ఆర్ డైజెషన్ రిమైనింగ్ పార్ట్ అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా కూడా మనకి లార్జ్ ఇంటెస్టైన్లోకి రావడం జరుగుతుంది. అండ్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ ఇంటెస్టైన్లోకి రావడం జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ఏమవుతుందంటే అది మొత్తం కూడా డైజెషన్ అయిపోయి ఆ డైజెషన్ అయినటువంటి సబ్స్టాన్స్ అంతా కూడా మనకి బ్లడ్లో కలిసిపోవడం అనేది జరుగుతుంది. సర్క్యులేషన్లో జరగడం అనేది కలిసిపోవడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ ఉన్నటువంటి ఫైబర్ కానీ పీచు పదార్థాలు ఉంటాయి కదా, అలాంటి పీచు కానీ ఏదైనా స్టోన్స్ కానీ సీడ్స్ కానీ మనం తిన్నప్పుడు వచ్చినటువంటి సీడ్స్ అన్నీ కూడా మనకి ఈ లార్జ్ ఇంటెస్టైన్లోకి రావడం జరుగుతుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటిది ఎప్పుడైతే ఆ కోలన్ అనేటువంటిది ఫిల్ అయిపోతుందో ఆటోమేటిక్గా అది కోలన్ ద్వారా యాంగియన్స్ ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి పార్ట్స్. ఓకేనండి, లివర్, ప్రాంకియాస్, స్టమక్లో వచ్చేటప్పుడు మనం చెప్పుకున్నాం. స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు టోటల్ మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న అన్నింటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద టుడే టాపిక్. నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి డైజెస్టివ్ ఎంజైమ్స్లో వచ్చేటప్పటికి పెప్సిన్, ట్రిప్సిన్, ఎమలైజ్, అలాగే సుక్రేజ్, పైథలిన్, పెప్టిన్, పెప్టిడైడ్ ఇలాంటివన్నీ కూడా మనకు కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి. ఆ ఎంజైమ్స్ అన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అంటే సెక్రెటెడ్ ఆన్, యాక్ట్స్ ఆన్, ప్రొడక్ట్స్, ఇలాంటి కార్బోహైడ్రేట్స్ మీద వర్క్ చేస్తాయా, ప్రోటీన్స్ మీద, ఫ్యాట్స్ మీద, ఇలాంటివన్నీ కూడా మనకి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద టుడే టాపిక్ కంప్లీటెడ్. ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి పార్ట్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, వన్స్ అగైన్ యు ఆర్ డ్రా ద రీడ్ అండ్ రైట్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఆ టాపిక్ మొత్తం కూడా డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ చుట్టూతో కూడా మనకు మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. ఆ మొత్తం కూడా మీరు రీడ్ చేయడం అనేది చేయాలంటే హోంవర్క్ వచ్చేటికి రీడ్ అండ్ రైట్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. దిస్ ఇస్ ద హోంవర్క్. వచ్చి రీడ్ అండ్ రైట్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ వేసి అలాగే రైట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ వీడియో క్లాస్ రిమైండ్.